గుడ్ ఆఫ్టర్నూన్ పద్మావతి గారు. సార్ యాక్చువల్లీ మా పాపకి లింబార్డల్ మస్కులర్ డెస్ట్రోఫీ ఉంది సార్. ఓకే. దానికి ఏమన్నా మెడిసిన్ ఉందా సార్ దీంట్లో హోమియోపతిలో? ఉందమ్మా, మెడిసిన్ ఉంది. కాకపోతే పర్సన్ ఖచ్చితంగా ఉండాలి. పర్సన్ దగ్గరగా ఉన్నట్లయితే ఒక మెంటల్ లెవెల్, ఫిజికల్ లెవెల్ కాన్స్టిట్యూషన్స్ అర్థం చేసుకున్న తర్వాతే మీకు ఇది ఎంతవరకు తగ్గుతుంది, ఎలా తగ్గుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇలాంటి కేసెస్ దాదాపు అవుట్ ఆఫ్ 100లో ఒక 50 to 60% సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ ఆ 50-60%లో కూడా మీ అమ్మాయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా వెళ్ళగలిగితే మాత్రం మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది. అలానే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ దాని త్రూ వచ్చేటువంటి థైరాయిడ్ ఇలాంటి సమస్యలను మనం ఎలా చూస్తామంటారు? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ థైరాయిడ్ కానీ, అంటే ఈవెన్ కూడా థైరాయిడ్ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ అ కంప్లీట్ సపరేట్ కేటగిరీ కింద పెడతారు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి 3 రీజన్స్ అండి. ఒకటి మీ మెనోపాజ్ లెవెల్స్లో వచ్చినప్పుడు, లేదా మొదటి నుంచి కూడా ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లాంటిది ఉండటం. మూడోది మీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండి దాని ద్వారా పీసీఓఎస్ కానీ లేదా పీసీఓడి కానీ డెవలప్ అయినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఆర్టిఫిషియల్ హార్మోన్ థెరపీ కంటే హోమియోపతి ట్రీట్మెంట్ చాలా బెటర్ అండి. ఇప్పుడు చిన్నపిల్లల్లో ఒకవేళ పీసీఓడి కానీ పీసీఓఎస్ లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు అలోపతిక్ మెడికేషన్స్ చాలా మందికి వాడుతూ ఉంటారు. ఓకే, చాలా మందిలో కొంతవరకు బెటర్గా ఇన్ఫెక్ట్ ఉండొచ్చు. కానీ ఇది మీకు పర్మనెంట్గా కావాలి, లేకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి, లావ్ అయిపోవటం కానీ, జుట్టు రాలిపోవటం కానీ, మొహం మీద పింపుల్స్ రావటం, కలర్ తగ్గిపోవటం లాంటి లక్షణాలు లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే హోమియోపతిక్ ట్రీట్మెంటే బెటర్ అండి. ఈవెన్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే మెన్సెస్కి ముందు వచ్చే నొప్పులు కానీ, లేకపోతే కడుపులో నొప్పి కానీ, బ్లీడింగ్స్ కానీ, క్లాట్స్ కానీ, ఈ గర్భసంచిలో ఉన్న కంతులు కానీ, ఇవి కూడా బాగా ఎఫెక్టివ్గా వర్కౌట్ చేయాలంటే హోమియోపతిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దీనివల్లే మనకి ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, అంటే పిల్లలు పుట్టలేకపోవడం లాంటి కేసెస్. సో హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. దాంట్లో 90% సక్సెస్ రేట్ ఉంది.